హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎవరెవరు ఈ నియమాలు పాటించాలి, ఈ పద్ధతులు ఎవరికి వర్తిస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఏదైనా సందేహాలున్నా, మంచి రోజుల గురించి, తిథి వారాలు, మంచి టైం గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఆషాఢ మాసం జూలై నెల 15వ తేదీ బుధవారం రోజున ఆషాఢ శుక్ల పాడ్యమి రోజున పగలు 1:51 వరకు పాడ్యమి గడియలు ఉంటాయి. ఈ రోజున ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆగస్టు నెల 12వ తేదీ బుధవారం అమావాస్య గడియలు రాత్రి 11:41 వరకు ఉన్నాయి. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తి అవుతుంది. 2025వ సంవత్సరంలో ఆషాఢ మాసం తర్వాత పెళ్ళైన కొత్త జంట ఈ సంవత్సరం ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళవలసి ఉంటుంది. 2026 సంవత్సరంలో పెళ్ళైన ఆడపిల్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఈ నియమం వర్తించదు. పుట్టింటికి వెళ్ళేందుకు జూన్ నెలలో మంచి రోజులని నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. వాటి యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలున్నా, అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. 2026 జూలై నెల ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఈ నియమాలు ఎవరికి వర్తిస్తాయి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలియచేశాను. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ముందుగానే. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.